హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం బయోమాలిక్యూల్స్ నేర్చుకుందాం. జేడబ్ల్యూ లేదా నీట్లో సిలబస్ రిడక్షన్ అయిన తర్వాత కొన్ని పాలిమర్స్, కెమిస్ట్రీ అండ్ డైలీ లైఫ్ లాంటి చాప్టర్స్ని డిలీట్ చేశారు. అందులో ఇదొకటి మిగిలిపోయింది, డిలీషన్ నుంచి బతికిపోయింది. ఎందుకంటే ఇది హ్యూమన్ లైఫ్కి ఎసెన్షియల్. అది కార్బోహైడ్రేట్స్ కావచ్చు, అమైనో ఆసిడ్స్ కావచ్చు, లేదంటే ప్రోటీన్స్ కావచ్చు. ఎసెన్షియల్ కనుక దీన్ని ఉంచినట్టు నాకు అనిపిస్తుంది. వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ. సో బయోమాలిక్యూల్స్ అనేది మీరు ముఖ్యంగా థియోరీని మన ఎన్సీఆర్టీ లేదంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకోండి. బ్రహ్మాండంగా ప్రతి పాయింట్ అక్కడ నీట్గా డిస్క్రిప్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ ఇవాళటి క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. చివరి వరకు చూడాలి, క్లాస్ పూర్తిగా నేర్చుకోవాలంటే. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది నాన్న? దే ఆర్ నథింగ్ బట్ ది హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. అవునా? అంటే ఇప్పుడు నువ్వు ర్యాండమ్గా గ్లూకోజ్ అని రాస్తున్నావు. ఇప్పుడు గ్లూకోజ్ అంటే ఏంటి? ఫార్ములా C6H2O టేకెన్ 6, అవునా కదా? లేదా సుక్రోజ్ అని రాస్తున్నావు అంటే ఏంటి? C12H2O టేకెన్ 11. అంటే ఇది ఈజ్ నథింగ్ బట్ ది హైడ్రేట్, అంటే వాటర్ ఆఫ్ కార్బన్ కదా. ఎట్లా తయారవుద్దో మనకు తెలీదా? ప్లాంట్స్లో సింథసిస్ ఏ విధంగా అవుద్దో. క్లోరోఫిల్ ప్రెజెన్స్లో కార్బన్ డైఆక్సైడ్, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాటర్ స్టెమ్ నుంచి తీసుకొని గ్లూకోజ్ రూపంలోకి మారిపోయి ప్లాంట్స్ అనేవి మనకి ఆక్సిజన్ గ్యాస్ ఇస్తాయని మనకు చిన్నప్పటి నుంచి సైన్స్ పాఠాల్లో చెప్తూ ఉంటారు. సో వీటిని ఏ విధంగా క్లాసిఫై చేస్తారంటే మెయిన్లీ వీటి క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ హైడ్రోలైసిస్ ప్రొడక్టే ఉంటుంది. ఇప్పుడు సుక్రోస్ని తీసుకొని హైడ్రోలైసిస్ చేస్తే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ వస్తుంది. సో దీన్ని డైసాకరైడ్ అంటారు. 2 యూనిట్స్ వచ్చాయి కదా, ఇందులో నుంచి కూడా 2 యూనిట్స్ వచ్చినాయి. ఇది పాలీ, ఎందుకంటే స్టార్చ్ హైడ్రోలైసిస్ చేస్తే N మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చింది. అదేవిధంగా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ ఈ రెండు కూడా టాలరెన్స్ అండ్ ఫెయిలింగ్ రియేజెంట్ని, మీకు తెలిసిందే. టాలరెన్స్ అండ్ ఫెయిలింగ్ మనం ఆల్రెడీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్లో చదువుకున్నాం. ఫెయిలింగ్స్ రియేజెంట్స్ని రెడ్యూస్ చేస్తాయి, అందుకే వీటిని రెడ్యూసింగ్ షుగర్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేది హైడ్రోలైసిస్ బేస్ మీద కావచ్చు, లేదా ప్రాపర్టీస్ బేసిస్ మీద కానీ చేయొచ్చు. దీనిలో గ్లూకోజ్ విషయానికి వస్తే ఏ విధంగా తయారవుద్దో మనకు తెలిసిందే. సుక్రోజ్ని యాసిడ్ గెటలైజ్డ్ ఆర్ హైడ్రోలైసిస్ చేసినట్టయితే ఇన్వర్షన్ ఆఫ్ సుక్రోజ్ అంటాం కదా ఈ రియాక్షన్. ఎందుకు? ఇక్కడ ఆప్టికల్ రొటేషన్ ప్లస్ నుంచి మైనస్లోకి మారుతుంది, ఎందుకంటే ఫ్రక్టోస్ ఫామ్ అయింది. ఓవరాల్గా ఆప్టికల్ రొటేషన్ నెగిటివ్ వస్తుంది కనుక దాన్ని ఇన్వర్షన్ అంటారు. అది గ్లూకోజ్ కానీ లేదా సుక్రోజ్ కానీ లేదా స్టార్చ్ కానీ వాటర్తో రియాక్షన్ చేస్తే మనకి గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్కి సంబంధించిన 2 డయాస్టిరియోమరిక్ పేర్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఆటమ్ చుట్టూ ఉండే కార్బన్ ఆటమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రైట్ సైడ్లో OH ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఈ ఏంటివి? డయాస్టిరియోమర్స్. ఫస్ట్ కార్బన్ ఆటమ్ చుట్టూ తేడా ఉండేదాన్ని యానోమర్ అంటారు, యానోమర్స్ అని కూడా పిలుస్తారు. డయాస్టిరియోమర్స్ ఇవి నాన్ సూపర్ ఇంపోజబుల్, నాన్ మిర్రర్ ఇమేజెస్. దీస్ ఆర్ ది 2 cyclic forms of glucose which are referred as alpha D plus glucose and beta D plus glucose. ఆల్ఫా అండ్ బీటా అనేది యానోమర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. డి అనేది దీన్ని ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ రైట్ సైడ్ ఉంది కనుక దాన్ని డినోట్ చేస్తుంది. ప్లస్ అంటే ఆప్టికల్ రొటేషన్ ఈజ్ పాజిటివ్, అంటే డెక్స్ట్రో రొటేటరీ అంటాం. ఈ డి కాదు, ఓకే, డెక్స్ట్రో. ఇక్కడ దీనిది +112 +19 డిగ్రీ ఆప్టికల్ రొటేషన్. ఇది తగ్గుకుంటూ 54.5 దగ్గర వచ్చి అయిపోద్ది. ఇది కూడా పెరుగుకుంటూ 54 వచ్చి అయిపోద్ది ఇప్పుడు సొల్యూషన్ వదిలేసినట్టయితే. ఎందుకంటే ఇప్పుడు మనకి 54.5 దగ్గర ఈ మూడింటి మధ్య ఈక్విలిబ్రియం ఉన్నట్టు. సో గ్రాడ్యువల్ చేంజ్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్ ఫ్రమ్ higher value or lower value to a mediocre value is called as mutar rotation. సో గ్లూకోజ్ అనేది మ్యూటార్ రొటేషన్ని చూపిస్తుంది. ఎందుకు? ఈక్విలిబ్రియం మిక్చర్ ఫామ్ అయింది కనుక.
ఇక్కడ వాటి స్ట్రక్చర్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా అంటారు. దీని కాన్ఫిగరేషన్ రాసినట్టయితే ఇట్లా వస్తుంది. అవునా? ఇప్పుడు దీన్ని చూడండి, ఇప్పుడు ఇది గ్లూకోజ్లో మనం ఏం చేస్తున్నాం, ఇదే కదా గ్లూకోజ్. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ అడిషన్ చేస్తే మనకి ఇది ఆల్ఫా బీటా హావర్త్ ప్రొజెక్షన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడేమో ఆల్ఫాలో ఇవి 2 సిస్ ఉంటాయి, ఇక్కడ ట్రాన్స్ ఉంటాయి, మిగతా సేమే. ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్ ఆటమ్ కాన్ఫిగరేషన్ మారింది ఇక్కడ. ఓకే, స్ట్రక్చర్స్ చూసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా పైరనోస్ స్ట్రక్చర్స్, పైరనోస్ ఇక్కడ వచ్చేది సిస్ ఆల్ఫా ట్రాన్స్ బీటా. పైరనోస్ స్ట్రక్చర్స్ ఈ విధంగా రాస్తారు. ఒకే వైపు ఉండేది ఆల్ఫా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పైరనోస్ స్ట్రక్చర్స్ బాగా ఫ్రీక్వెంట్గా అడుగుతారు నాన్న. 6 మెంబర్డ్ సైక్లిక్ రింగ్స్. ఈ పైరనోస్ స్ట్రక్చర్స్ ఏదైతే మీకు ఆల్ఫా కానీ బీటా కానీ మీకు తెలిసిందే, ఇక్కడ వాటర్ తీసేస్తే గ్లైకోసైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఓఎంఈ ఆల్ఫా అండ్ బీటా. సిస్ ఉంటే ఆల్ఫా అంటారు, ఒకే సైడ్ ఉంటే. యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్ ఉంటే దాన్ని ట్రాన్స్ లేదా బీటా అని పిలుస్తారు. సో కొన్ని ప్రాపర్టీస్ విషయానికి వస్తే హెచ్ఐ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఎన్ని ఆక్సిజన్స్ ఉంటే అన్నిటిని తీసి పాడేస్తుంది, హెక్సేన్ వస్తుంది. బ్రోమిన్ వాటర్ అనేది మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓన్లీ ఆల్డిహైడ్ని మాత్రమే కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద మారుస్తుంది. ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, 7 కాడికి ఆక్సిడేషన్ చేసి పారేస్తుంది. దీన్ని COOH. ఓకే, గ్లూకారిక్ యాసిడ్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్లూకోజ్ అనేది. ఇక్కడ ఓసోజోన్ ఫార్మేషన్ అని ఈ రియాక్షన్కు సిగ్నిఫికెన్స్ ఉంది. ఎప్పుడైతే నువ్వు 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రజిన్తో రియాక్షన్ చేయిస్తావో గ్లూకోజోన్ అనే సబ్స్టెన్స్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్సే ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో. ఫస్ట్ 2 కార్బన్స్ 1 and 2 మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఏ కాంపౌండ్లో అయితే డిఫరెన్స్ అనేది ఈ 2 కార్బన్లో ఉంటుందో, అది మ్యానోస్ కావచ్చు, సార్బిటాల్ కావచ్చు, ఏదైనా సరే దానిలో రియాక్షన్ జరిగినప్పుడు ఇవి 2 రియాక్ట్ అవుతుంది. మిగతా అంతా ఏమవుతుంది, సేమ్ వస్తుంది నీకు. అవును కదా, మిగతా అంతా ఏమైపోయింది ఇక్కడ. ఓకే, సేమ్ వస్తుంది. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తా అంటే ఓన్లీ ఫస్ట్ 2 కార్బన్ ఆటమ్స్లో ఉండే కాన్ఫిగరేషనల్ డిఫరెన్సెస్ని నోటిఫై చేయడానికి టెస్ట్ వాడతాం. అంటే ఎనీ 2 carbohydrates that differ in configuration at first 2 carbons give same osozone. Best example glucose and mannose, రెండు కూడా సేమ్ ఏమంటారు, ఓసోజోన్ ఫామ్ చేస్తాయి. మెకానిజం మెత్తగా పట్టించుకోకండి, ఓకేనా. అది గ్లూకోజ్ కానీ, ఓకే, గ్లూకోజ్తో పోలిస్తే జోడించి 2 OHలు ఒకే వైపు, ఇది అయోడోస్ కానీ, సో పోలిస్తే డిఫరెన్స్ ఉంది కదా. గ్లూకోజ్లో 2 OHలు, ఒకే OH ఫస్ట్ రైట్ సైడ్ వస్తే సెకండ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడ 2 రైట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ది లెఫ్ట్, సెకండ్ది రైట్. సో ఏదైనా సరే నువ్వు తీసుకున్నట్టయితే సేమ్ ఓసోజోన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ తేడా ఉంది అని తెలుస్తుంది మనకి. మిగతా అంతా పట్టింపు అవసరం లేదు మనకి. ఆల్రైట్, ఫ్రక్టోజ్ కూడా గ్లూకోజ్ లాగానే, కాకపోతే కీటోన్ కదా, 6 మెంబర్ రింగ్ ఫామ్ చేయదు, 5 మెంబర్ రింగ్, ఫ్యూరానో స్ట్రక్చర్ అంటారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇది గ్లూకోజ్ తీసుకున్నావో ఇది ఒక కీటోన్ కనుక ఇక్కడ ఎసిటాల్ ఫార్మేషన్ ఇక్కడ జరుగుతుంది. అందుకే నీకు 5 మెంబర్ రింగ్ వస్తుంది, ఫ్యూరాన్. ఇక్కడ కూడా OH రైట్ సైడ్ లేదా OH లెఫ్ట్ సైడ్ ఉండే దాన్ని బట్టి దాన్ని ఆల్ఫా లేదా బీటా అని పిలుస్తాం. ఇక్కడ 5 మెంబర్ రింగ్, 6 మెంబర్డ్ కాదు. ఇక్కడ సిస్ని బీటా అని పిలుస్తారు, ట్రాన్స్ని ఆల్ఫా అంటారు. OH 2 గుర్తుపెట్టుకున్నాను, చాలా ఇంపార్టెంట్ ఇది.
తర్వాత షుగర్ విషయానికి వస్తే షుగర్లో యూ కెన్ సీ దట్ 2 మోనోసాకరైడ్స్ ఆర్ హెల్డ్. ఇదొక ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి ఫ్రక్టోజ్. గ్లైకోసైడిక్ లింక్ అంటారు దీన్ని. Okay, all right, C1 on C2 of beta fructose. Since the reducing groups of glucose and fructose are involved in the glycosidic bond formation, రెండు రెడ్యూసింగ్ గ్రూప్సే కదా, ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ, ఇవి రెండు గ్లైకోసైడిక్లో ఉన్నాయి కనుక ఇది నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటారు. ఇది మ్యూటా రొటేషన్ ఎగ్జిబిట్ చేయదు. ఓకేనా? ఓకే, తర్వాత అమైనో యాసిడ్స్ చూద్దాం. దాని ఓన్లీ మనకి సుక్రోజ్ మీద స్ట్రక్చర్ మీద మాత్రమే వస్తాయి క్వశ్చన్స్. అమైనో యాసిడ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? అమైనో యాసిడ్స్ అంటే ఇక్కడ ఒకటే కార్బన్ మీద ఉంటే దాన్ని ఆల్ఫా అమైనో యాసిడ్ అంటాం. ఒకటే కార్బన్ మీద NH2 అండ్ COOH ఉంటే ఆల్ఫా అమైనో యాసిడ్. ఇది ఆల్ఫా పొజిషన్లో అమైనో ఉంది కదా. సో ఇక్కడ నువ్వు ముందు HBZ రియాక్షన్ చేయి, బ్రోమిన్ వస్తుంది. ఆ తర్వాత దీన్ని అమోనియాతో రియాక్షన్ చేయి, HBr తీసేస్తే అమైనో యాసిడ్ వచ్చింది. తర్వాత నువ్వేం చేస్తావు, ఇక్కడ అమోనియాతో రియాక్షన్ చేయి. ముందు ఏమొచ్చింది, CH3 CHOH NH2. ఆ తర్వాత దీన్ని HCnతో రియాక్షన్ చేయి, వాటర్ తీసేయి. స్ట్రైకర్ సింథసిస్ లేదా ఆల్ఫా బ్రోమో ఎస్టర్ తీసుకొని మనం ఏదైతే అమైన్స్ ప్రిపరేషన్లో వాడినామో పొటాషియం థాలమైడ్, దాన్ని సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఆ తర్వాత హైడ్రోలైసిస్ చేయి. సో నీకు ఇక్కడ స్పెసిఫిక్గా గ్లైసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఫామ్ అయింది. ఈ విధంగా 3 ఇంపార్టెంట్ ప్రిపరేషన్ మెథడ్స్. ఆ తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అని అంటారు. ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే అమైనో యాసిడ్ తీసుకుంటావో అక్కడ ఇంట్రామాలిక్యులర్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే హైడ్రోజన్ యాసిడిక్ అమోనియా గ్రూపు అమైన్ గ్రూప్ బేసిక్ కదా. సో IMPE అంటారు దాన్ని, ఇంట్రామాలిక్యులర్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ జరిగితే వాట్ యూ గెట్, NH3 + COO-. సో ఈ విధంగా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది కనుక దీన్ని స్విట్టర్ అని అంటారు. డైపోలార్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ స్విట్రయాన్ ఫామ్ తీసుకున్నావో దీన్ని ఇప్పుడు కదా ఇది కదా తీసుకుంటే ఇది కదా మీ స్విట్రయాన్. ఓకే, ఒక pKa దగ్గర ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ H+ సప్లై చేసినట్టయితే ఈ రూపంలోకి పోతుంది. అదే OH- సప్లై చేస్తే ఇది H+ని తీసేసింది కనుక ఈ రూపంలోకి వస్తుంది. సో దీన్ని యానయానిక్ ఫామ్ అని, దీన్ని క్యాటయానిక్ ఫామ్ అని అంటారు. సో ఈ pH దగ్గర ఎట్ దిస్ pH అంటే pH is less than 7 కదా, పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కనుక మనం ఎలక్ట్రోలైసిస్ చేస్తే పాజిటివ్ ఛార్జెస్ ఉంటే దే గోస్ టు క్యాథోడ్. బేసిక్ మీడియంలో అంటే pH ఎప్పుడైతే మనకి >7 ఉంటుందో అప్పుడు యానియాన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఎట్టిపోతుంది, సొల్యూషన్ అనేది యానోడ్ వైపు పోతుంది. సో అయితేనేమో కాన్సన్ట్రేషన్ దీనిది ఎక్కువైతే యానోడ్ వైపు, యానియాన్ ఎక్కువైతే క్యాటయాన్ ఎక్కువైతే క్యాథోడ్ వైపు పోతుంది. బట్ ఎట్ ఎ pH, బట్ ఎట్ ఎ సర్టన్ pH ఇట్ neither goes to anode nor goes to cathode. ఎటు పోకుండా ఉంటుంది అది. దాన్నే మనం ఏమని పిలుస్తాం బట్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అని పిలుస్తారు. ఓకే, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అనేది
ఈజ్ ఎ pH ఎట్ విచ్ ఇట్ డజంట్ మూవ్. ది హోల్ సొల్యూషన్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా. సో ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ ఎట్లా చేస్తారు సార్ అంటే ఇక్కడ +1 చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ 0 చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ -1 చార్జెస్ ఉన్నాయి. సో ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ చేయాలంటే pKa1 ప్లస్ pKa2/2 చేయండి. అంటే 2 న్యూట్రల్ పాయింట్స్ మధ్య ఉండే pHని ఫైండ్ అవుట్ చేయండి. అదే సొల్యూషన్ దానికి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు జిగట్రాయాన్ తీసుకున్నావు, ఇక్కడంతా pH లెస్ దాన్ ఉంది అంటే అంతా H+ వేసావు, O- ఇది. ఇక్కడేమో OH- అయాన్స్ వేసావు, అవునా. OH- అంతే కదా. OH- వేస్తే ఇది ఉన్నది కూడా పోతుంది నీకు. ఇక్కడ మైనస్ చార్జెస్ నెగిటివ్ ఉన్నది, ఇక్కడ ఏముంది పాజిటివ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ అని పిలుస్తారు. దట్ ఈస్ pKa1 ప్లస్ pKa2/2 +1 0 -1 నెట్ ఛార్జ్ వచ్చే విధంగా ఏవైతే pKa వాల్యూస్ ఉంటాయో అవి pKa1లో రావచ్చు, pKa2లో రావచ్చు, pKa3లో రావచ్చు, ఏదైనా రావచ్చు. గుర్తుపెట్టుకోండి. అవి ఆ రెండింటికి యావరేజ్ వచ్చే వాల్యూస్ని మీరు తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్ విషయానికి వద్దాం. ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ బాండ్ ఉంటుంది. ప్రోటీన్ ఎందుకంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే పెప్టైడ్ బాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్షియల్ డబుల్ బాండ్ ఫ్యాట్ అంటే రెజొనెన్స్ ఉంది కదా, అందుకే దీనికి బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి. ఓకే. గ్లైకాలనిన్ అంటారు, అంటే గ్లైసిన్ అండ్ యాలలిన్. గ్లైసిన్ తెలుసు కదా మీ అందరికీ, NH2 CH2 COOH ప్లస్ NH2 CHCH3 COOH H2O తీసేయండి. తీసేస్తే మీకు ఇది ఫామ్ అయింది. ఆల్రైట్. సో దీనిలో ఒక 2 టెస్ట్లు అడుగుతారు నాన్న. నిన్హైడ్రిన్ టెస్ట్ అని. నువ్వు ఏదైతే అమైనో యాసిడ్ తీసుకున్నావో, ఇప్పుడు ఇక్కడ నువ్వు 2 OHలు ఒకటే కార్బన్ మీద ఉంటే ఏం చేస్తావు, నువ్వు వాటర్ తీసి ఆ తర్వాత ఇది రాయి. సో బ్లూ కలర్ సొల్యూషన్ నీకు ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక కాంజుగేటెడ్ సిస్టమ్ కదా, అంతా రెజొనెన్స్. అవునా. ఆ తర్వాత బైయూరేట్ టెస్ట్. ప్రోటీన్స్ గివ్ వైలెట్ కలరేషన్ విత్ కాపర్ సల్ఫేట్. అదొక్కటి గుర్తుపెట్టుకొని సరిపోద్ది. సో క్వశ్చన్స్ చేద్దాం. గ్లైకోసైడిక్ లింకేజ్ దేనివల్ల ఫామ్ అయింది? ఎసిటాలే కదా నాన్న, అంటే CHOH OCH3 కదా, చదివాం కదా ఇంతసేపు. తర్వాత ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ది కార్బన్ ఆటమ్స్ విత్ రెస్పెక్ట్ టు కాన్ఫిగరేషన్ కదా. ఆల్ఫా అండ్ బీటాలో ఇదే కదా జరిగేది. యానోమర్స్లో ఆల్ఫాలో రైట్ సైడ్లో ఉంది OH, బీటాలో లెఫ్ట్ సైడ్లో ఉంది. అవునా. సో ఆన్సర్ ఈస్ బి, బాంబే. ఆ తర్వాత ఏముంది, లైసిన్ తీసుకున్నాం. pH 10.8 అంటే బేసిక్ మీడియమే కదా. సో లైసిన్ స్ట్రక్చర్ ఏం చేశారంటే అక్కడ నుంచే డిరైవ్ చేయొచ్చు నువ్వు. ఇది దాని జ్విటరాయాన్. దీని మీద బేసిక్ కండిషన్ అంటే OH- వేస్తే ఉన్న ఒక ప్రోటాన్ని లాగేస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్. ఓకే. సో ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా సాల్వ్ చేయండి. వీడియోస్ నచ్చింది కదా, నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్కి కొత్త అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్.